హాయ్ అండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. దానికోసం మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని ఈరోజు చేసి చూపిస్తున్నానండి. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నామో నేను ఒక గ్లాస్ బియ్యానికి 6 గ్లాసుల వరకు పాలు తీసుకుంటున్నాను. అలాగే 2 గ్లాసుల నీళ్ళు కూడా తీసుకుంటున్నానండి. ఒక్క గ్లాసు బియ్యానికి 6 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్ళు కలుపుకోవాలండి. ఇవి పాలు మరిగేంత వరకు పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత దీంట్లో మనం తీసుకున్నాం కదా కొలతతో ఆ గ్లాస్ బియ్యం 1 గంట వరకు నానబెట్టుకున్న బియ్యాన్ని కడుక్కొని పాల్లో పొంగొచ్చిన పాల్లో వేస్తున్నానండి. బియ్యాన్ని పాల్లో వేసి ఉడకనివ్వాలండి. బియ్యాన్ని సిమ్లోనే ఉడకపెట్టుకోవాలండి. బాగా మెత్తగా ఉడికించుకోవాలండి పరమాన్నానికి. ఇక్కడ నేను బెల్లం పరమాన్నం చూపిస్తున్నాను కాబట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి బియ్యాన్ని. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలండి. ఇది చల్లారిలోపు మనం దీంట్లోకి జీడిపప్పు కిస్మిస్ను నేతిలో వేయించుకుందాము. ఇలా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు ముక్కలను వేసుకొని వేయించుకోవాలండి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్లు కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలి. కిస్మిస్ వేయగానే ఇవి కొంచెం పొంగుతాయండి. ఇలా పొంగి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి నేను ఇక్కడ గ్లాసున్నర వరకు తురుముకున్న బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు పరమాన్నంలోకి కొంచెం చల్లారింది కదా, దీంట్లోకి ఈ తురుముని వేసేసుకోవాలండి. మనం ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా బెల్లం వేసుకొని కొంచెం కరుగుతుంది. కరిగిన తర్వాత దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో ఇష్టమైన అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టే పరమాన్నము. నేను చేసిన పరమాన్నం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.